నెట్వర్క్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్. ఇందులో మనకి 2 మోడల్స్, OSI రెఫరెన్స్ మోడల్, TCP/IP మోడల్. OSI రెఫరెన్స్ మోడల్ అంటే ఏంటి? OSI స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ISO 1983లో OSI రెఫరెన్స్ మోడల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 2 డిఫరెంట్ డివైజెస్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి త్రూ నెట్వర్క్ అనేది క్లియర్గా చెప్తుంది. OSI మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. ఒక లేయర్ ఇంకొక లేయర్ పైన డిపెండ్ అవ్వదు, బట్ డేటా మాత్రం ట్రాన్స్మిట్ అవుతుంది. డిఫరెంట్ లేయర్స్ డిఫరెంట్ ఫంక్షనాలిటీని పర్ఫామ్ చేస్తాయి. టోటల్లీ OSI రెఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్. లోయర్ టు హయ్యర్ లెవెల్ చూద్దాం. ఫిజికల్ లేయర్ అనేది లోయర్ లెవెల్. కేబుల్స్ ఆర్ వైఫై ద్వారా డేటా అనేది జీరోస్ అండ్ వన్స్ అంటే బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. డేటా లింక్ లేయర్. MAC అడ్రస్ని బేస్ చేసుకొని డేటా నెక్స్ట్ నోడ్ అంటే రౌటర్ ఆర్ స్విచెస్కి సెండ్ అవుతుంది. నెట్వర్క్ లేయర్ IP అడ్రస్ని బేస్ చేసుకొని బెస్ట్ రూట్ ప్లాన్ని క్రియేట్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ TCP ఆర్ UDPని బేస్ చేసుకొని రిలయబిలిటీ అండ్ స్పీడ్ని మేనేజ్ చేస్తుంది. సెషన్ లేయర్లో కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసి కమ్యూనికేషన్ని మెయింటైన్ చేస్తుంది. ప్రజెంటేషన్ లేయర్నే ట్రాన్స్లేషన్ లేయర్ అని కూడా అంటాము. ఇక్కడ డేటా ఎన్క్రిప్షన్, కంప్రెషన్ జరుగుతుంది. అప్లికేషన్ లేయర్ వాట్సాప్, జీమెయిల్ వంటి యాప్స్ని సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద OSI రెఫరెన్స్ మోడల్.